పడితే వాళ్ళు ఈజీగా ట్యాప్ చేసేయొచ్చా? దానికి రూల్స్ ఏముండవా? కార్పొరేట్ కంపెనీలు తమకు నచ్చిన వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసేస్తాయా? ట్యాపింగ్ పరికరాలుంటే ఎవరైనా ట్యాప్ చేసేయొచ్చా? దీనికి చట్టాలేముండవా? వాటిని అతిక్రమించిన వారికి శిక్షలు కూడా ఉండవా? అసలు ట్యాపింగ్ నైతికమైన చర్యేనా? ఒకరి సంభాషణల్ని రహస్యంగా వినడం అనైతికం కాదా? దానిని అడ్డుకునే వ్యవస్థ లేదా? టెలిఫోన్లు ట్యాప్ చేయడం ఇప్పుడేదో కొత్తగా పుట్టుకొచ్చిన వ్యవహారం కాదు, దశాబ్దాలుగా సాగుతున్నదే. అయితే దీనిని ప్రైవేటు వ్యక్తులు చేస్తున్నారన్న విషయం మాత్రం కొన్నేళ్ల కిందటే బయటపడింది. ఇప్పుడు రిలయన్స్ సంభాషణల్ని ఎస్ఆర్ కంపెనీ ఉద్యోగి బయటపెట్టినట్లుగానే 6 ఏళ్ల కిందట కూడా నీరారాడియా టేపులు బయటపడ్డాయి. కార్పొరేట్ ప్రపంచంలో లాబీయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఆ టేపులు బయటపెట్టాయి. టాటా అధినేత రతన్ టాటాకి నీరారాడియాకు కొందరు మంత్రులకు మధ్య జరిగిన సంభాషణలు విని యావత్ దేశమే నివ్వెరపోయింది. నిజానికి ఇలా ఒకరి ఫోన్ సంభాషణల్ని మరొకరు రహస్యంగా వినడం, రికార్డు చేయడం అనైతికం. ఇలా టెలిఫోన్ ట్యాప్ చేయడాన్ని నియంత్రించడానికి ఎన్నో చట్టాలున్నాయి. 1885 ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్టులో సెక్షన్ 5 ప్రకారం ఒకరి ఫోన్ సంభాషణలు రహస్యంగా వినడం నేరం. టెలిగ్రాఫిక్ యాక్ట్ రూల్ 419 ప్రకారం ఒకరి టెలిఫోన్ సంభాషణలను తస్కరించకూడదు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సంఘ విద్రోహ చర్యలు, ఆర్థిక నేరాల విషయంలో కోర్టు అనుమతితో దర్యాప్తు సంస్థలు మాత్రమే ట్యాప్ చేయాలి. చట్టం ప్రకారం గవర్నమెంట్ ఒక్కటే చేయగలదు, చేయటానికి దానికి అధికారం ఉన్నది. ప్రైవేటు వాళ్ళు చేయకూడదు, చేస్తే వాళ్ళని పట్టుకోవాలి, పట్టుకుని శిక్షించవచ్చును అని చట్టంలో ఉందన్నమాట. ఇప్పుడు ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంది, దొంగతనం చేయకూడదని లా ఉంది, మర్డర్ చేయకూడదని ఉంది, కమ్యూనలిజం ఉండకూడదని ఉంది. అన్నీ ఉన్నాయా లేవా? అంటే ఏంటి? చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారనమాట అండి. చట్టాన్ని ఉల్లంఘించడం అనేది ఒక ఆదత్, అది ఒక హ్యాబిట్ అయిపోయింది. దాన్ని పట్టుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇటువంటివన్నీ పనులు చేయటం వలన రాజే కంచి చేలిమేస్తున్నట్టయితే ఇంకెలా ఉంటుందన్నమాట అండి. కేంద్ర నిఘా సంస్థల ఆధ్వర్యంలో ఉన్న ఏజెన్సీలు మాత్రమే ట్యాపింగ్ చేయాలి. ఆ ఏజెన్సీలు రా, ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఢిల్లీ పోలీస్ అనే సంస్థలు మాత్రమే. ఈ 7 సంస్థలు అనుమానితుల ఫోన్లను ట్యాప్ చేయొచ్చు. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఏదైనా బలమైన కేసు విషయంలో హోంశాఖ అనుమతి లేకుండానే మొదటి వారం రోజులు ఫోన్ ట్యాప్ చేయొచ్చు. ఇక ఎమర్జెన్సీ టైంలో టెలిఫోన్ యాక్ట్లోని సెక్షన్ 5 ప్రకారం ఫోన్ ట్యాప్ చేయొచ్చని చట్టం చెబుతోంది. మన దేశ నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రోజు దేశ విదేశాలకు వెళ్లే కాల్స్ పై నిఘా పెడుతుంది. అనుమానం వచ్చిన ప్రతి కాల్ ను వింటుంది. ఇవన్నీ కూడా ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద, అట్లాగే మన ఐటీ యాక్ట్ కింద కూడా పనిషబుల్గా అవుతుంటుంది అన్నమాట. దీనికి సంబంధించి ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద ఏదైనా ఒక వ్యక్తి ప్రైవేట్ వ్యక్తికి సంబంధించి కానీ, లేకపోతే ఒక అఫీషియల్ సంబంధించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే దానికి కాంపిటెంట్ అథారిటీస్ ఉంటారు. వాళ్ళని అప్రోచ్ అయ్యి దాని ప్రకారం దాని రీజన్స్ చెప్పి ఆ రీజన్స్ ప్రకారం వాళ్ళు ప్రొవైడ్ చేయటం చట్టంలో గనక ఇవ్వవచ్చు అని చెప్పబడిన నాటికి మాత్రమే ఆ పరిధిలో మించి వాళ్ళు ఇవ్వడానికి లేదు. ఇలా ఎవరి ఫోన్ ట్యాప్ చేయాలన్నా ముందు హోంశాఖ అనుమతి తీసుకోవాలి. అనుమానితుల జాబితాను డీజీపీకి పంపి ప్రాథమిక దర్యాప్తు చేసి ఆ లిస్టు శాఖకు పంపితే అక్కడ హోంశాఖ ముఖ్య కార్యదర్శి దానిపై ఆమోద ముద్ర వేశాకే సదరు నెంబర్లు ట్యాప్ చేయాలి. ఇదంతా ఇంటెలిజెన్స్ చీఫ్ ఆధ్వర్యంలోనే జరగాలి. ఈ నెంబర్లు నిర్దేశిత కాలపరిమితి వరకే ట్యాప్ చేయాలి. ఆ గడువు దాటి ట్యాప్ చేయాల్సొస్తే కమిటీ రివ్యూ చేసి టైం పీరియడ్ పొడిగించాలి. ఇందుకు చీఫ్ సెక్రటరీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, న్యాయశాఖ కార్యదర్శి ముగ్గురు సమావేశమై అవసరమైతేనే ట్యాపింగ్ పీరియడ్ పొడిగించాలి. ట్యాపింగ్ వల్ల అప్పటి వరకు సాధించిన ఆధారాలేంటి, ఇంకా ట్యాప్ చేయాల్సిన అవసరమేంటి అన్న కారణాలు పరిశీలించి ట్యాపింగ్ పొడిగించేందుకు అనుమతిస్తారు. ఈ బృందానికి కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతి నోడల్ ఆఫీసర్గా పనిచేస్తారు. ఇదంతా అధికారికంగా జరిగే ప్రక్రియ. మెయిన్ ఫోన్ ట్యాపింగ్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ నుంచి, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఇన్వెస్టిగేషన్లో పార్ట్గా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడానికి అయితే పర్మిషన్ ఉంటుంది. కానీ ప్రైవేటు వ్యక్తులు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఎవరైనా కానీ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చేయడం అనేది చట్ట వ్యతిరేకం. ప్రైవేటు వ్యక్తులు అయినా కూడా, అంటే ఇది చట్ట వ్యతిరేకమైనప్పుడు కూడా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చేశారన్న విషయం బయటకు రాకపోవడంతోనూ, అలాగే ఆ ఎవిడెన్స్లో వచ్చేటప్పటికీ అంటే ట్యాపింగ్ జరిగిందన్న దాన్ని నిరూపించడానికి సరైన ఆధారాలు కూడా కనపడకపోవడంతో దీన్ని ఎవరు కేసు వేయలేకపోతూ ఉన్నారు. ప్రైవేటు వ్యక్తులు మనకే భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కొంత ఎక్విప్మెంట్ని పర్చేజ్ చేసేసి ఆ ఎక్విప్మెంట్ ద్వారా చాలా ఈజీగా ఈరోజు ఉన్న టెక్నాలజీని ఆధారం చేసుకొని ట్యాపింగ్ చేయడం చాలా ఈజీగా అవుతూ ఉంది. కానీ ట్యాపింగ్ పరికరాలుంటే ఎవరైనా ఫోన్ సులువుగా ట్యాప్ చేయొచ్చు. ఇక సెల్ ఫోన్లు అయితే చాలా ఈజీగా ఆపరేటర్ నెట్వర్క్ను హ్యాక్ చేసి ట్యాప్ చేయొచ్చు. అదే స్మార్ట్ ఫోన్ వాడుతుంటే ఎవరి సాయం అవసరం లేకుండానే ట్యాపింగ్ చేయొచ్చు.
కాల్ ట్రేస్, ట్యాప్ ప్రో వంటి సాఫ్ట్వేర్లు కొనుక్కుని అవసరమైన వాళ్ల ఫోన్లలో ఇన్స్టాల్ చేస్తే చాలు ఏ ఫోన్ అయినా ఇట్టే ట్యాప్ అయిపోతుంది. వాళ్లు మాట్లాడే మాటలన్నీ కావలసిన కంప్యూటర్లో రికార్డ్ అయిపోతాయి. ఫోన్ ట్యాపింగ్ ఇంత సులువుగా మారిపోయిన వ్యవహారం కాబట్టే ఇప్పుడు ఎవరు పడితే వాళ్లు ఫోన్ ట్యాప్ చేసేస్తున్నారు. 1997లో సుప్రీం తీర్పు ప్రకారం దేశ భద్రత, సంపద, ఐకమత్యంకు నష్టం వాటిల్లినప్పుడు, రాష్ట్రాల భద్రత కోసం విదేశాలతో రాష్ట్రాలకు స్నేహపూర్వక సంబంధాలున్నప్పుడు పబ్లిక్ ఆర్డర్ సమయంలో మాత్రమే ట్యాప్ చేయాలన్న ఆదేశాలిచ్చింది. కానీ వీటిలో రికార్డైన సంభాషణలు బయటపెట్టకూడదని సీక్రెట్ గా కోర్టుకు కానీ దర్యాప్తు అధికారులకు కానీ సమర్పించాలని చెప్పుకొచ్చింది. అధికారికంగా ఒక్క ఫోన్ ట్యాప్ చేయడానికి మన దేశంలో ఎంతో ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. కానీ అనధికారికంగా అయితే ఏ రూలు పాటించక్కర్లేదు. ప్రధాని ఫోన్ దగ్గర నుంచి ఎవరి ఫోన్ అయినా ఇట్టే ట్యాప్ చేసేయొచ్చని తాజా ఎస్ఆర్ టేపుల వ్యవహారం మరోసారి రుజువు చేసింది. ఫోన్ ట్యాప్ చేయడానికి సంబంధించి ఒక శాటిలైట్ రిసీవర్ టైప్లో ఒక చిన్న బాక్స్ ఉంటుంది. అంటే మనకి ఇన్వర్టర్ లాంటిది చాలా మంది ఇళ్లలో ఉంటుంది. మనం దాన్ని గుర్తుంచుకుంటే కనుక అలాంటిది ఒక చిన్న బాక్స్ ఉంటుంది. అదేం చేస్తూ ఉంటుందంటే ఆ నియరెస్ట్ టవర్ బేస్డ్గా అంటే 2 కిలోమీటర్స్ దూరంలో ఎవరినైతే కనుక ట్యాప్ చేస్తామో ఆ పర్సన్కి సంబంధించి 2 కిలోమీటర్స్ దూరంలో ఒక వెహికల్లో ఆ బాక్స్ని పెట్టుకుంటే కనుక అది ఆ నెంబర్కి వచ్చే వాయిస్ డేటా మొత్తాన్ని క్యాప్చర్ చేయగలుగుతుంది. క్యాప్చర్ చేసేస్తూ పర్టికులర్ డేటాని అక్కడ మన రికార్డ్ చేసి పెట్టగలుగుతూ ఉంటుంది. నిజానికి ఈ ట్యాపింగ్ అన్నది అనైతిక చర్య అయినా తాజా టేపుల వల్ల ప్రజలకు తెలియని కార్పొరేట్ భారతం గురించి స్పష్టంగా తెలిసొచ్చింది. కార్పొరేట్లు దేశాన్ని, పాలకుల్ని ఎలా ఆడిస్తున్నారో బయటపడింది. అవసరమైతే ప్రభుత్వ పాలసీలను కూడా తమ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చేస్తారని తెలిసొచ్చింది. నోట్ల నీడలో బ్యూరోక్రాట్లనే కాదు, అవసరమైతే న్యాయ వ్యవస్థను కూడా కొనేస్తారని తేలింది. మనీ, మగువ, మ్యానిపులేషన్, లాబీయింగ్తో కార్పొరేట్ ప్రపంచంలో కరప్షన్ అన్నది ఏ స్థాయిలో ఆమోదమైపోయిందో తేటతెల్లం చేసింది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.